ఈ దశను బోధన ప్రక్రియ ముగింపు దశ అని కూడా అంటారు. దిస్ ఫేజ్ ఇస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ వైండింగ్ అప్ ఆఫ్ టీచింగ్ ప్రాసెస్. మీకు తెలుసు, ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ అనేటువంటి విద్యావేత్త బోధనలో 3 దశలు పేర్కొన్నాడు. బోధన పూర్వక దశ, ప్రీయాక్టివ్ స్టేజ్, పరస్పర బోధన దశ, ఇంటరాక్టివ్ స్టేజ్, బోధన అనంతర దశ. చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కనుక ఒక ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేసుకోండి. 4వది బోధన దశ కిందికి రాదు. సో ప్రీయాక్టివ్ అంటే మనం ప్లానింగ్ చేసుకునేటువంటి దశ, ఇంటరాక్టివ్ అంటే ఆ ప్లాన్ ను ఎగ్జిక్యూట్ చేసేటువంటి దశ, ఎగ్జిక్యూట్ చేసినటువంటి అనుభవాలు విజయవంతం అయ్యాయా లేదో తెలుసుకునేటువంటి 3వ దశ పోస్ట్ యాక్టివ్ స్టేజ్. కనుక బోధన ప్రక్రియ యొక్క ముగింపు దశ, వైండింగ్ అప్ ఆఫ్ టీచింగ్ ప్రాసెస్ ఇస్ పోస్ట్ యాక్టివ్. ఆన్సర్ ఇక్కడ 1. సో ఈ 3 దశలకు సంబంధించి ఉపాధ్యాయుడు ఏమి బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎలా బోధించాలో చెప్పేటువంటి శాస్త్రమే ఈ పెడగాజీ. సో పెడగాజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది, ఫేజెస్ ఆఫ్ టీచింగ్. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ పేర్కొన్న ఈ 3 దశలలో ఉపాధ్యాయుడు ఏమి చేయాలో ఏం చేయకూడదో మనకు మెథడాలజీలో పెడగాజీలో తెలుసుకుంటాం. సో పెడగాజీకి సంబంధించి ఇంకా డెప్త్ గా మీరు టాపిక్ వైజ్ గా క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటే, టాపిక్ వైజ్ గా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలంటే వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెడగాజీకి సంబంధించి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైన డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంచడం జరిగింది. సో వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్లో ఈ యొక్క కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని వెంటనే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టి రాబోయే నోటిఫికేషన్స్లో మీరు టీచర్ జాబ్, డివైఓ జాబ్, హెచ్డబ్ల్యూఓ జాబ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన జాబ్స్ మీరు సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.